ఎటు గారిపోయిన దానికి ఎటు పడింది నీళ్ళు? ఎటు గారిని? ముక్కుల నుంచి గారిని, ఒడ్ల గారిని, కళ్ళ నుంచి గారిని. హల్లెలూయా. కళ్ళలో నుంచి నీళ్ళు కారాలి. చక్కగా బాగుంటుంది విషయం సార్. 40 నెలలు ఏడవండి కళ్ళుతో. కళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మసకమసమైన కళ్ళని కూడా తెరవబడిన గాక, నలకలైన పూర్ణ గాక. నిజం ఇది నాటి జోగ్గా ఇది. నువ్వు నిజంగా 40 బాగా కన్నీరు కాచు, నీ కన్నులు తేటగా ఉండబడ్డను గాక. అప్పుడు ఏడుతావు. ఇక ఎప్పుడైతే నీ కళ్ళు ప్రశాంతంగా ఇప్పుడు ఏట మొదలు పెడుతుంది. కానీ ఈ కళ్ళు తేటగా ఉంది కాబట్టి వీళ్ళు ప్రార్థన శక్తి ఉంటుంది. ఎప్పుడైతే హల్లెలూయా. దావీదు అందుకోసం ఏడ్చిన తర్వాత అప్పుడనంట, పరుపంతా తేలిపోయినది, నీ ప్రవర్తన తేలిపోయినది, మనశ్శాంతిగా ఉందంట, బాడీలు అన్ని యాక్టివిటీగా రిలాక్స్ గా ఉండే అంటండి. హల్లెలూయా. ఇక ప్రార్థన మొదలు పెట్టాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకో, ప్రార్థన ఆ శక్తితో ఉండాలి. దావీదులాంటి ప్రార్థనలో ఉన్నదా? సంఘం అంతా ప్రార్థన చేశారు కాబట్టి సంఘాన్ని దీవించగలిగిన వాడికి విన్నాడు. 12 వచనం చదువుకుందాం. 12 వచనం 12 అపొస్తలుల కార్యములు అదే అధ్యాయం 12 వచనం చదువు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు అను వారు పేరుగల యెహోవాను మరి ఇంటిలో ఉన్నారు. ఆలోచించుకున్నారంటే ఏం చేద్దాం అనుకున్నారంట. పేతురు గాని సెల్స్లో ఉన్నారు. ఒక ఇంట్లో ప్రార్థన చేద్దాం, ఎవరో తెలియకోకుండా. ఎవరికి తెలియాలి ప్రార్థన? నువ్వు కూడా అలా చేయాలి ప్రార్థన. ఓ సంఘంలో డబా ఏడటం కాదు, నీ ఇంటిలో ఏడు, కన్నీరు కార్చు అనుకున్నారంట. ఏం చేయాలనుకున్నారంట? సీక్రెట్ గా అనుకున్నారు. ఇంటిలోకి వెళ్దాం, అందరం వెడుద్దాం, ఎవరికి తెలియకూడదు. ఇంటిలో ప్రార్థన చేస్తే ఆ ఇంటిలో ఉన్న ప్రతి సమస్యలు పోనుగాక. ఇంటిలో ప్రార్థన చేస్తే అది బిడ్డలకు దేవుని కనుక ఉంచబడినగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిలో ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన ఉంటే నీ కుటుంబాన్ని దీవించబడతాడు దేవుడు. నీ కుటుంబం బాగుంటేనే కదా ఆనందం ఉండేది అనుకున్నారు. వెంటనే అనుకున్నారు, గ్యాదర్ అయ్యారు, ఇంటిలోకి వెళ్ళారు, మొదలు పెట్టారు. ఒక్కొక్కరు చేస్తున్న ప్రార్థన తండ్రి ఎవరిన్నారా? ప్రార్థన దేవుడు విన్నాడు. అప్పుడు అంటున్నారు, దేనికైనా చెబుతున్నారంటే మా పేతురు గారు అయితే దైవజనుడిని ఆనాడు ఇక రోమప్రభుత్వం శర్సాలు వేశారు. ఏమైపోతాడు ప్రభా? ఒక్కడే అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ శర్సాలో ఉన్న మా యొక్క పేతురికి విడుదల కావాలయ్యా. ఏం చేస్తారయ్యా తెలియదయ్యా, ఏం చేస్తున్నా తెలియదు, కానీ మాకు తెలిసింది ఒకటి, అతడు క్షేమంగా ఉండబడును గాక. మేము ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో అక్కడ వచ్చును గాక. మేము ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ స్థలంలో దేవునిగా దీవెన ఉంచబడును గాక. అక్కడ రాయబడిన మాట. ప్రార్థన మీద